पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। క్రిందటి వారం శ్రీమద్ భగవద్గీత కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతః ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతు కర్మజ. అంటే ఈ లోకంలో మనుషులు కర్మఫలాల్ని కోరుకుంటూ రకరకాలైనటువంటి దేవతలను పూజిస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి త్వరగా అనేటటువంటి ఉద్దేశంతో ఆ పూజలు చేసుకుంటూ ఉంటారు. సరే, మనకి భగవంతుడు చెప్పారు, యదా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. ఎవరెవరు నన్ను ఏ విధంగా ఆరాధిస్తున్నారో, ఏ కోరికతో ఆరాధిస్తున్నారో వాళ్ళను నేను అదేవిధంగా అనుగ్రహిస్తున్నాను అనేటటువంటిది కూడా ఆ తండ్రి చెప్పారు. ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్షాలు 4 ఉన్నాయి. అందరూ మోక్షం కావాలని కోరుకునే వాళ్ళు ఉండరు కదా. ఎవరో కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే ఈ దుఃఖభూయిష్టమైనటువంటి ఈ జన్మ మరణ చక్రం నుంచి బయటపడాలి, మోక్షం పొందాలి, భగవంతునితో ఏకమవ్వాలి అనేటటువంటి కోరిక వేలాది మందిలో ఏ ఒక్కనొక్కళ్ళకు మాత్రమే కలుగుతుందట. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆర్తులు ఉంటారు, అర్ధార్థులు ఉంటారు, అలాగే జిజ్ఞాసులు ఉంటారు, తెలుసుకోవాలి ఏమిటి అని ఆలోచనతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఎవరు ఏ విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళను నేను అదేవిధంగా అనుగ్రహిస్తున్నాను అనేటటువంటిది ఆ తండ్రి చెప్పారు. సరే, ఈరోజు శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయంలో 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. 4 రకాలైనటువంటి వర్ణాలు గుణాలను కర్మలను ఆధారం చేసుకుని నేనే నా నుండి సృష్టించబడినాయి అనేటటువంటిది చెప్తున్నారు. తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. వాటికి కారణం నేనే అయినప్పటికీ కూడా ఆ 4 రకాలైనటువంటి వర్ణాలను సృష్టించటానికి కారణం నేనే అయినప్పటికీ కూడా శాశ్వతుడనైనటువంటి నేను కర్తను కాదు అంటున్నారు. సృష్టికి కర్తను నేను అయినప్పటికీ కూడా నేను
అకర్తగానే ఉంటున్నాను, అకర్తారం, నేను కర్తను కాదు అంటున్నారు. అంటే ఏమిటి? అవి నా నుండే వస్తున్నాయి, కానీ నాకు వాటికి ఏ సంబంధము లేదు, నేను అవ్యయుడనై ఉన్నాను అనేది చెప్తున్నారు. సరే, ఇక్కడ దీని గురించి తెలుసుకోవాలి. ఈ శ్లోకం చాలామంది రకరకాలుగా భావన చేయటానికి వీలైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని భగవంతుడే ఈ వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థను తీసుకొచ్చారు. కుల వ్యవస్థను భగవద్గీత ప్రోత్సహిస్తుంది అని భగవద్గీత పట్ల ఒక వ్యతిరేకమైనటువంటి భావన ఏర్పడే విధంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎందుకు ఈ విధంగా మనకు భగవంతుడు చెప్తున్నారు, అసలు ఏం చెప్తున్నారు అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అంటున్నారు. గుణకర్మ విభాగశ అంటున్నారు. ఇక్కడ 3 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి. సత్వ, రజో, తమో గుణాలు. 3గా కనపడుతున్నప్పటికీ కూడా ఆ గుణాలు ఒకదాంతో ఒకటి కలుస్తూ, ఎక్కువ తక్కువలతో కలుస్తూ కొన్ని లక్షలాది రూపాల్లో వ్యక్తమవుతూ ఉంటాయి. అంటే కొంతమందికి సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, రజోగుణం కొంచెం తక్కువ ఉంటుంది, తమో గుణం ఉండదు. కొంతమందికి సత్వగుణము రజోగుణము సమానంగా ఉంటాయి, కొద్ది పాళ్ళల్లో తమో గుణము ఉంటుంది. కొంతమందికి రజోగుణం పాళ్ళు ఎక్కువగా ఉండవచ్చు, సత్వగుణం అన్నది అసలు కనపడకపోవచ్చు, తమో గుణం అన్నది కొద్దిగా ఉండవచ్చు. కొంతమందికి రజోగుణము తమో గుణము సమపాళ్ళల్లో ఉండి సత్వగుణం అన్నది అసలు కనపడకపోవచ్చు కూడా. మరికొంతమందికి తమో గుణమే ఎక్కువగా ఉండవచ్చు కూడాను. సరే, ఈ గుణాల వల్ల మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేటటువంటి దాన్ని మనం అవగాహన చేసుకోవాల్సి ఉంది. సత్వగుణము ఉన్నటువంటి వ్యక్తి శాస్త్రం ఏం చెప్పిందో అవగాహన చేసుకొని శాస్త్రానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ జ్ఞానదృష్టి ఏర్పరచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే వ్యక్తి, సత్వగుణం ఉన్నటువంటి వ్యక్తి చాలా సందర్భాల్లో తన శ్రేయస్సు కంటే కూడా లోకశ్రేయస్సు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి తన గురించి తను ఆలోచించుకుంటూ ఉంటాడు. తన శ్రేయస్సే ముఖ్యము అనేటటువంటి భావనతో శాస్త్రాన్ని కూడా పక్కన పెట్టి తన సంపాదన, తన సౌఖ్యమే ముఖ్యము అనేటటువంటి ధోరణితో ప్రవర్తించటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే తమో గుణము ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి తన బాగు కోసం లోకాన్ని కూడా బాధ పెట్టేందుకు సిద్ధపడుతూ ఉంటాడు. తను బాగుండాలి, దానికి తాను ఎంతగానో సంపాదించుకోవాలి. అయితే లోకల్ను ఇబ్బంది పెట్టి, లోకల్ని బాధకు గురి చేసి ఆ విధంగా తాను సంపాదించుకోవాలి అని ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడన్నమాట. ఈ విధంగా ఈ 3 గుణాలు ఉన్నటువంటి వాళ్ళు, వీటిల్లో కొంతమందికి ఒక్కొక్కటి హెచ్చుగా ఉండవచ్చు, ఒకటి తక్కువగా ఉండవచ్చు. కొంతమందికి ఒకే గుణము ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉండవచ్చు. కొంతమందికి 2 గుణాలు ఎక్కువగా ఉండి 3వ గుణం కనపడకపోవచ్చు.
ఈ విధంగా ఉండటం వల్ల వాళ్ళ గుణాల ప్రేరేపణ వల్ల వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనేటటువంటిది మనకి శ్రీమద్ భగవద్గీత చెప్తూ ఉన్నటువంటి విషయం. తర్వాత గుణత్రయ విభాగ యోగంలో ఈ గుణాల గురించి ఎంతగానో మనకి భగవంతుడు తెలియచేయటం అనేది జరిగింది. సరే, ఇప్పుడు దీని గురించి మనం ఇంకా వివరంగా ఆలోచించుకోవాల్సి ఉంది. ఎందుకు అసలు ఈ గుణాలు ఈ విధంగా భగవంతుడి నుండి ఎందుకు ఈ గుణాలు వచ్చినాయి? మయా సృష్టం అని అంటున్నారు. ఈ విధంగా 3 గుణాలు ఉండటం వల్ల మనుషులు 4 రకాలుగా ప్రవర్తించేవాళ్ళుగా, ముఖ్యంగా 4 రకాలుగా ప్రవర్తించేవాళ్ళుగా ఉన్నారు అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. చాతుర్వర్ణ్యం. చాతుర్వర్ణ్యం అంటే 4 విభాగాలుగా ఉన్నారు, 4 రకాలుగా ఉన్నారట మనుషులు. ఏమిటి ఆ 4 రకాలుగా అంటే దేన్ని చేసుకుని 4 రకాలుగా మారారు అంటే ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో, వాటి కలయికలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి 4 రకాలుగా మారారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి? ఈ గుణాలన్నీ కూడా మయా సృష్టం, నా నుండి వచ్చినటువంటివి. గుణాలు ఎక్కడి నుండి వచ్చినాయి? నా నుండే వచ్చినాయి. ఆ గుణాల వల్ల వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా 4 విధాలుగా ఉన్నారు. నా నుండే వచ్చినాయి, కానీ నేను మాత్రం కర్తను కాదు, నాకు ఆ కర్తృత్వం అన్నది ఏమీ లేదు, నేను అవ్యయుడనై ఉన్నాను, నేను శాశ్వతుడనై ఉన్నాను. ఇది ఇక్కడ ఆ తండ్రి మనకు చెప్పినటువంటి విషయం. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన దేహం ఉంది. ఈ దేహం సరైనటువంటి రీతిలో మనుగడ సాగించాలి అంటే, ఒక వ్యక్తి సరైనటువంటి రీతిలో మనుగడ సాగించాలి అంటే ఏమేం కావాల్సి ఉంది? ఆలోచించుకోవటానికి, ఈ జీవితాన్ని సాగించాలి అన్నప్పుడు ఆలోచన చేయాలి. ఆలోచించటానికి ఏం కావాలి? మనస్సు కావాలి. ఆ తరువాత ఈ దేహం రక్షించబడాలి అనుకున్నప్పుడు ఈ దేహాన్ని రక్షిస్తూ ఉన్నటువంటిది ఒకటి కావాలి. ఈ దేహాన్ని ఏది రక్షిస్తుంది? ప్రాణం అన్నది రక్షిస్తుంది. ఆ ప్రాణం కాస్త పోతే ఈ దేహాన్ని ఏ విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఆలోచించటానికి ఒక మనస్సు కావాలి. అలాగే ఈ దేహం రక్షించబడాలి అనుకున్నప్పుడు ఒక ప్రాణం కావాలి. తర్వాత ఈ దేహం బయట నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. అలాగే ఈ దేహం కూడా కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంది. లేనప్పుడు ఈ దేహము ఆయా పనులు చేసుకోనప్పుడు, అలాగే బయట నుంచి కొన్ని విషయాల్ని పొందనప్పుడు ఈ దేహానికి నిజానికి మనుగడ అన్నది లేనే లేదు. అందుకోసం ఏం కావాల్సి వచ్చినాయి? ఈ దేహానికి ఇంద్రియాలు కావాల్సి వచ్చినాయి అన్నమాట. బాగానే ఉంది. తర్వాత ఈ మనస్సు, అలాగే ఈ ప్రాణము, ఈ ఇంద్రియాలు, ఇవన్నీ ఉండటానికి ఒకటి కావాలి. ఏది ఆ ఒకటి? ఈ శరీరం. ఈ దేహం అన్నది, ఈ శరీరం అన్నది కావాలి. ఈ 4 మనకు ఎంతో అవసరం. ఈ 4 ఏది లోపించినప్పటికీ కూడా ఏమవుతుంది? ఈ దేహం పరిస్థితి ఏమవుతుంది? ఈ దేహానికి ఈ జీవితం సాగించటం అనేది ఇంకా కుదరదు. మనస్సు లేకపోయినా కష్టం, ప్రాణం లేకపోయినా కష్టం, ఇంద్రియాలు లేకపోయినా కష్టం, అలాగే ఈ శరీరం అనేది లేకపోయినా కష్టమవుతుంది. ఈ 4 కూడా ఎంతో ముఖ్యమైనటువంటివి. ఇక్కడ మీరు ఆలోచించండి ఒక్కసారి.
ఈ 4 లేకపోతే అసలు నిజానికి మనిషి ఏ విధంగా ఉండగలడు? ఎలా సాధ్యమవుతుంది? ఇది అసాధ్యం. అలాగే ఇంకొకటి మనం చూసినట్లయితే, ఒక సంస్థ సరైనటువంటి రీతిలో నడవాలి అని అనుకోండి. ఈరోజు చాలామంది వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. రకరకాలైనటువంటి సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక సంస్థ సరైనటువంటి రీతిలో నిర్వహించబడాలి అని అనుకున్నప్పుడు ఎవరెవరు కావాలి అక్కడ? ఆ సంస్థకు సరైనటువంటి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు కావాలి, ముఖ్యమైనటువంటి వాళ్ళు. అడ్వైజర్స్ అంటారు కదా. ఆ సంస్థ సరైనటువంటి రీతిలో నడవటానికి కావలసినటువంటి అన్ని విధాల అయినటువంటి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు కావాలి. బాగానే ఉంది. ఆ తర్వాత ఆ సంస్థను సరైనటువంటి రీతితో సమర్థవంతంగా నడిపేటటువంటి నాయకుడు కావాలి. బాగానే ఉంది. ఆ తర్వాత ఆ సంస్థ బయట ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకోవటానికి కావలసినటువంటి వ్యక్తి ఒకళ్ళు కావాలి. దాన్నే పిఆర్ఓ అంటారు కదా మీరు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అంటారు. బయట వ్యక్తులతో సంస్థలతో ఒక సంబంధం అన్నది ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్నప్పుడే వాళ్ళతో లావాదేవీలు చేయటానికి వీలవుతూ ఉంటుంది అక్కడ. ఆ లావాదేవీలు సరైనటువంటి రీతిలో జరిపినప్పుడే సంస్థ వృద్ధి చెందుతుంది. వీటన్నిటినీ మించి ఇంకొక వ్యక్తి కావాలి. ఎవరు కావాలి? దాన్ని రక్షించేటటువంటి సెక్యూరిటీ పర్సన్స్ కావాలి. ఈ విధంగా మనం చూసినట్లయితే ఒక సంస్థ నడపటానికి కావలసినటువంటి వ్యక్తులలో దానికి సరైనటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. అలాగే దాన్ని సమర్థవంతంగా నడిపేటటువంటి నాయకుడు కావాలి. అలాగే బయట వాళ్ళతో లావాదేవీలు చేసేటటువంటి వ్యక్తి కావాలి. వీటితో పాటుగా అక్కడ శ్రమ చేసేటటువంటి వాళ్ళు కావాలి. ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది, వేల మంది అక్కడ కష్టపడినప్పుడే ఆ సంస్థ అనేటటువంటిది అభివృద్ధిలోకి వస్తుంది అనేటటువంటిది తెలుసు మీకు అందరికీ. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒక సంస్థ నడపాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు 4 కావాలి. అలాగే ఇప్పుడు ఒక సమాజం సరైనటువంటి రీతిలో నడవాలి అని అనుకున్నప్పుడు, సమాజం అంటే ఎవరు? మనమే కదా. మనకు ఏదేది అవసరం అవుతుంది ఇక్కడ? ఒక సమాజం సరైనటువంటి రీతిలో నడవాలనుకున్నప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి మనుషులందరికీ సరైనటువంటి సలహా చెప్పేటటువంటి మంచేదో చెడేదో ధర్మమేదో అధర్మమేదో చెప్పేటటువంటి వ్యక్తి కావాలి. అలాగే వాళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి వాడు ఒకడు కావాలి. వాళ్ళందరికీ కూడా ఒక సరైనటువంటి నాయకుడు కావాలి. అలాగే ఆ సమాజానికి కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలు నెరవేర్చుకోవటానికి కావలసినటువంటి ఆ సరంజామా ఏది కావాలో ఆ సరంజామా అంతా కూడా ఏర్పరచుకోవటానికి కావలసినటువంటి ఒక వ్యవస్థ కావాలి. అలాగే ఆ సమాజాన్ని ఇంకా అభివృద్ధి చేయటానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలో దానికి కావలసినటువంటి కష్టపడేటటువంటి వాళ్ళు కావాలి. ఈ విధంగా చూసినట్లయితే మన దేహం దగ్గర నుంచి, అంటే ఒక వ్యక్తి స్థాయి నుంచి సమాజ స్థాయి వరకు, దేశ స్థాయి వరకు కూడా 4 వ్యవస్థలు అవసరమవుతున్నాయి. ఏమిటి 4 అంటే, ఒకటి సరైనటువంటి సలహా చెప్పి
ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియచేసి దాని ప్రకారంగా వాళ్ళందరికీ కూడా బోధ చేసేటటువంటి వాళ్ళు కావాలి. తర్వాత వాళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి వాడు ఒకడు కావాలి, నాయకుడు కావాలి. మూడోది, వాళ్ళకి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా ఏర్పరచుకోవటానికి కావలసినటువంటి వ్యవస్థ ఒకటి కావాలి. అలాగే వాళ్ళు అభివృద్ధి చెందటానికి కావలసినటువంటి దానికి కావలసిన పనులు చేసేటటువంటి వాళ్ళు కావాలి. ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రతి చోట కూడా ఈ విధంగా 4 రకాలైనటువంటి వాళ్ళు అవసరమవుతున్నారు అనేది తెలుస్తుంది. కూడా మన వాళ్ళు ఏమంటున్నారు, చాతుర్వర్ణ్యము అన్నప్పుడు 4 వర్ణాలని కూడా ఏమంటున్నారు అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని అంటున్నారు. ఇప్పుడు మనం ఏ 4 మాట్లాడుకున్నామో ఆ 4 కూడా ఇక్కడ మనం ప్రతి ఒక్కరి దేహంలోనూ కూడా చూడవచ్చు. ప్రతి దేహంలోనూ ఉన్నటువంటి ఆ మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సే బ్రాహ్మణుడు అనబడుతుంది. అలాగే ఈ దేహంలో ఉన్నటువంటి ఈ ప్రాణమే ఈ దేహాన్ని రక్షిస్తుంది. క్షత్రియుడు అంటే రక్షించేవాడు, తన్ను తాను రక్షించుకుంటూ తన వాళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి వాడు క్షత్రియుడు. ఈ ప్రాణం నిజానికి ఈ దేహాన్ని రక్షిస్తూ ఉంది, పడిపోకుండా. క్షతము అంటే పడిపోవటము, పడిపోకుండా కాపాడేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే క్షత్రియుడు అనబడుతున్నాడు. అలాంటి ప్రాణమే క్షత్రియుడు అని అనబడుతుంది. అలాగే ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలు అన్నీ కూడా ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా బయట నుంచి విషయాలు తీసుకుంటూ ఉంటే ఈ కర్మేంద్రియాలు అన్నీ కూడా బయటకు ఈ దేహం నడిచేలాగా మనం ఈ కర్మేంద్రియాల యొక్క పనితీరుని గమనించవచ్చు. ఇప్పుడు వాక్కు ఉందనుకోండి, వాగింద్రియము మాటను బయటకు పంపిస్తూ ఉంది. అలాగే ఈ చేతులు ఇస్తూ ఉన్నాయి. అలాగే విసర్జకావయాలు మలాన్ని మూత్రాన్ని విసర్జించటం అన్నది మనం చూస్తూ ఉన్నాము. జ్ఞానేంద్రియాలేమో విషయాలను లోపలికి తీసుకుంటుంటే కర్మేంద్రియాలేమో బయటకు వాటికి అవసరం లేనటువంటి వాటిని బయటకు పంపుతూ, అలాగే వాక్కును బయటకు పంపుతూ ఈ ఇంద్రియాలు ఈ విధంగా పనిచేస్తున్నాయి. అంటే ఏమిటి? ఇది ఒక వ్యాపారం, ఇంద్రియ వ్యాపారము అంటారు. ఇది ఇంద్రియ వ్యాపారము అంటారన్నమాట. ఈ వ్యాపారాన్ని ఏమంటున్నారు అంటే వైశ్యులు అంటున్నారు. ఇవ్వటము, కొనుక్కోవటము, కొనుక్కున్న దాన్ని ఇవ్వటము, ఇదే కదా వ్యాపారం అంటే. వైశ్య అన్నప్పుడు ఈ విధంగా ఇవ్వటము, కొనుక్కోవటము, ఈ వ్యాపారాన్ని ఏమంటున్నారు అంటే వైశ్య అని అంటున్నారు. మన ఇంద్రియ వ్యాపారం అన్న మాట కూడా అందుకొచ్చినటువంటిది. అలాగే ఇంకొకటి మనం చూసినట్లయితే ఏమిటి? శూద్రులు అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేహమే దీన్ని శూద్రులు అంటున్నారు. శూద్రులు చేసేటటువంటిది ఏమిటి అని చెప్తున్నారు అంటే వీళ్ళు ఆలోచించలేరు, రక్షించలేరు, వ్యాపారము చేయలేరు. మరి ఏం చేయాలి? వాళ్ళని వాళ్ళు పోషించుకుంటూ మిగిలిన ఈ ముగ్గురికి కూడా సహాయకారులుగా వీళ్ళు ఉండాలి అన్నది. ఇప్పుడు ఈ దేహం ఉంది, ఈ దేహం ఏం చేస్తుంది? ఇది ఆలోచించలేదు, అది రక్షించుకోను లేదు, రక్షించుకోవటానికి ఇది ప్రాణము కాదు, ఆలోచించటానికేమో ఇది మనస్సు కాదు, పోనీ వ్యాపారం చేయటానికి ఇది ఇంద్రియాలు కాదు. కాబట్టి ఇదేం చేస్తుంది? వీటన్నిటినీ కూడా దీన్ని
ఓ పద్ధతిలో కాపాడుతూ వీటన్నిటికీ కూడా సేవ చేసుకుంటూ ఉంది అనేది మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, ఆ చతుర్వర్ణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దేహంలోనే ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూడండి, మన సమాజంలో ఈ 4 రకాలైనటువంటి గుణాలు మనకు లేకపోతే సమాజం ఏమైపోతుంది? అసలు ఈ 4 లేకపోతే ఈ దేహం ఏమైపోతుంది? అసలు మనస్సు లేకపోయినా, అంటే ఆలోచించే మనస్సు లేకపోయినా, రక్షించే ప్రాణము లేకపోయినా, వ్యాపారం చేసేటటువంటి ఇంద్రియాలు లేకపోయినా, వీటన్నిటికీ సేవ చేసేటటువంటి ఈ శరీరము లేకపోయినా ఈ దేహం ఇంకా ఏ విలువ లేనటువంటిది అవుతుంది. జీవితం అన్నదే లేదు ఇక్కడ. అలాగే ఒక వ్యవస్థ ఏది తీసుకున్నప్పటికీ, ఒక సమాజం మీరు ఏది తీసుకున్నప్పటికీ, లేదా ఒక దేశాన్ని మీరు తీసుకున్నప్పటికీ కూడా ఈ 4 కూడా మీకు కనపడుతూనే ఉంటాయి. వీటిల్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేటటువంటిది ఏ విధంగా చెప్తాము అసలు చెప్పండి? నేను రక్షిస్తున్నాను కాబట్టి నేనే ఎక్కువ అని ప్రాణం అనుకున్నట్లయితే అసలు మనసే పని చేయనప్పుడు ఈ ప్రాణానికి ఏం విలువ ఉన్నది నిజానికి? ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏ పని చేయకపోతే ఈ ప్రాణము ఈ మనస్సు ఉండి ఉపయోగం ఏమున్నది చెప్పండి? ఏ ఉపయోగము లేదు కదా. అలాగే ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఈ చర్మమే లేదు అనుకోండి, అసలు వీటికి నిలవ ఉండటానికే ఒక పరిస్థితి లేనే లేదు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక రాష్ట్రం ఉందనుకోండి, ఈ రాష్ట్రంలో అధికారి ఎవరైతే ఉన్నారో, ఒక ముఖ్యమంత్రి అధికారి అనుకోండి, ఆ ముఖ్యమంత్రికి సలహాలు చెప్పేటటువంటి వాళ్ళు కొందరు అవసరం అవుతూ ఉంటారు. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలను రక్షించేటటువంటి వాళ్ళు, దానికి రక్షణ వ్యవస్థ అన్నది అవసరం అవుతూ ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అవసరాల కోసం ఏదేది కావాలో ఆ సరుకులు సరంజామా అంతా ఏర్పరచడానికి కావలసినటువంటి ఒక వ్యాపార వర్గం అన్నది అవసరం అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పనులు చేసేటటువంటి వాళ్ళు లేనప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. దీనిలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటున్నారు. ఆయన నుంచే ఇవన్నీ కూడా వచ్చినాయి. ఈ గుణాలు ఆయన నుంచే వచ్చినాయి. ఆయన నుంచే వచ్చినటువంటి గుణాలు అక్కడ ఈ 4 రకాలుగా వ్యక్తమవుతూ ఉన్నాయి అన్నది మనం చూస్తున్నాం. ఈ వ్యవస్థ లేకపోతే అసలు ఇక్కడ మనిషి ఏ విధంగా ఉంటాడు అన్నదాన్ని మీరు ఆలోచించండి. ఇదంతా ఆలోచించకుండా ఈ రోజున అనేక మంది ఈ కుల వ్యవస్థ అనేటటువంటిది భగవంతుడి నుంచే వచ్చింది, భగవద్గీత దీన్ని ప్రోత్సహిస్తుంది అంటున్నారు. భగవద్గీత ప్రోత్సహించడం కాదు, ఇక్కడ ఇదంతా ఎంత అవసరమో అన్నదాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే నిజానికి భగవంతుని గొప్పతనం ఏమిటి అన్నది మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. మూర్ఖంగా మనం ఆలోచించి ఇప్పుడు ఉన్నటువంటి కుల వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ కులాల కుమ్ములాట ఏదైతే ఉందో, ఈ విద్వేషాలు ఏవైతే ఉన్నాయో వీటిని చూస్తూ పైపైన దృష్టి ఏర్పరచుకొని ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలని ఆలోచిస్తూ మాట్లాడటం అన్నది ఎప్పుడు కూడా సరైనటువంటిది కాదు. ఈ అనర్థాలు అనేటటువంటివి మంచివి కాదు. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ చాతుర్వర్ణ్యము అనేటటువంటిది ఎంత గొప్పది అన్నది అని మనం అర్థం చేసుకుని దీన్ని మనం ఎంత పవిత్రంగా చూసుకోవాలో, ఈ చాతుర్వర్ణ్యము అనేటటువంటి ఈ వ్యవస్థను మనం ఎంత పవిత్రంగా చూసుకోవాలో, అందరి పట్ల ఎంత సమభావన ఏర్పరచుకుని ఉండాలో మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా మనం ప్రవర్తించాల్సి ఉంటుంది.
ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడు కూడా సమభావన అనేటటువంటి దాన్ని అలాగే ఏర్పరచుకోవాలి. ఎవ్వరూ తక్కువ కాదు, వీళ్ళల్లో ఎవరు లేకపోయినా కానీ నిజానికి ఇక్కడ మనిషి మనుగడ అనేటటువంటిది సరైనటువంటి రీతిలో జరగదు అన్నదాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వీళ్ళందరి పట్ల కూడా మనం సరైనటువంటి భావనతో ఉండటానికి వీలవుతుంది. వాళ్ళు శూద్రులు, వాళ్ళు పనికిరాని వాళ్ళు అన్నది కాదు, వాళ్ళే లేకపోతే అసలు ఇవన్నీ కూడా జరగవు. ఇది ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి విషయం. సరే, బాగానే ఉంది. ఈ విధంగా చూసినట్లయితే వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళు ఆ విధంగా కర్మలు చేస్తూ ఉన్నారు. నా నుండే వచ్చినాయి కానీ నేను మాత్రం కర్తను కాదు. ఎందుకని? నేను చేయటం లేదు కదా ఆ పనులన్నీ కూడా. నా నుండి వచ్చినాయి కానీ నేను చేయటం లేదు కదా. ఆ గుణాలను బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు ఒక అవకాశం ఉంది. ఈ గుణాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ గుణాలను మనం మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ గుణాలను బట్టి నీవు కర్మలు చేస్తూ ఉన్నావు అనుకో, ఇది ఒక విధానం. అలా కాకుండా నీ పుట్టుకను బట్టి నీవు ఇదిగో నేను ఈ వర్ణంలో పుట్టాను కాబట్టి నేను ఇదే చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు అనుకో, అది నిజానికి సరైనటువంటిది కాదు. నీవు బ్రాహ్మణ వర్ణంలో పుట్టి ఉండవచ్చు, కానీ ఒక బ్రాహ్మణుడిలాగా సత్వగుణంతోనే ఉండి నిరంతరము కూడా స్వాధ్యయనం చేస్తూ జ్ఞానదృష్టి ఏర్పరచుకోవటం అనేది నీకు ఇష్టం లేక వ్యాపారం చేయాలి అనేటటువంటి ఆలోచనలతో ఉండి వ్యాపారం చేసుకుంటూ కూడా ఉండవచ్చు. నువ్వు ఆ విధంగా కూడా నువ్వు మారుతూ ఉండవచ్చు. అలాగే శూద్రులలో పుట్టి అనేక మంది జ్ఞానం పట్ల ఆకాంక్షతో గురువుని ఆశ్రయించి అజ్ఞానం పోగొట్టుకొని అది చివరి జన్మ చేసుకునేటటువంటి మహాత్ములు ఎందరో ఉన్నారు ఈరోజు. ఈ విధంగా చూసినట్లయితే పుట్టుక అనేటటువంటి దానికన్నా కూడా గుణము అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆయా గుణాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అన్నది మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఈ గుణాలను మనం ఎప్పుడైనా సరే మార్చుకోవచ్చు. ఇది మనకు ఒక అవకాశం ఉంది. పుట్టుకను మార్చుకోలేము కానీ గుణాలను మనం మార్చుకోగలము. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు అంటే గుణాలను బట్టి వీళ్ళు కర్మలు చేస్తున్నారు కాబట్టి గుణాన్ని నువ్వు మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఏమిటి అవకాశం ఉంది నీకు? నీవు కూడా సత్వగుణాన్ని పెంచుకొని శాస్త్రం పట్ల ఆసక్తి ఏర్పరచుకొని శాస్త్రం నీకు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా కర్మలు ఆచరిస్తూ ఇది చివరి జన్మ చేసుకునేటటువంటి అవకాశం నీకు ఇవ్వబడింది. భగవంతుడు ఆ విధమైనటువంటి అవకాశం నీకు ఇచ్చారు అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవచ్చు. తర్వాత శ్లోకం చూసినట్లయితే నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్న సబధ్యతే. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇది సాధనపూర్వకంగా మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి శ్లోకం. ఇది ఇక్కడ ఏమంటున్నారు? భగవంతుడు చెప్తున్నారు, మన తండ్రి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? కర్మఫలాల పట్ల నాకు ఆసక్తి లేదు, కర్మఫలాల పట్ల నాకు ఆసక్తి లేదు.
ఈ కర్మలేవి కూడా నన్ను అంటవు. కర్మలేవి కూడా నన్ను అంటవు. ఎవరైతే నన్ను ఆ విధంగా తెలుసుకుంటారో వాడు కర్మల చేత బంధించబడడు. ఇలాంటి శ్లోకమే మనకు 9వ శ్లోకంలో ఇలాగే చెప్పారు. ఏమని చెప్పారు? జన్మ కర్మచమే దివ్యం ఏవం ఏవేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మమేతి సోర్జున. నా జన్మ, నేను చేసేటటువంటి కర్మలు ఇవన్నీ కూడా దివ్యమైనటువంటివి అని ఎవరైతే తెలుసుకుంటారో, తత్వతః ఎవరైతే తెలుసుకుంటారో, అలా తెలుసుకున్నటువంటి వాడు ఆ దేహం పోయిన తర్వాత వాడు నాతో ఏకమవుతాడు, వాడికి పునర్జన్మ ఉండదు అని చెప్తున్నారు. ఆయన జన్మ, ఆయన కర్మ దివ్యమైనటువంటివి అని తెలుసుకుంటే నాకు పునర్జన్మ ఉండదట. నాకు పునర్జన్మ ఉండదట, నేను ఆయనతో ఏకమవుతానట. బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నాకు కర్మఫలం పట్ల ఆసక్తి లేదు, కర్మలు నన్ను అంటనే అంటవు అని ఎవరైతే తెలుసుకుంటారో వాడు ఈ కర్మల చేత బంధించబడడు. అంటే వాడు కర్మబంధంలో పడడు. ఈ 2 శ్లోకాలు ఒక రకంగా మనం అవగాహన చేసుకోవాలి. సరైన రీతిలో అవగాహన చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటానికి వీలవుతుంది. రెండిట్లో కూడా ఈ 2 కూడా మనం సాధనాపూర్వకంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన శ్లోకాలు అయి ఉన్నాయి. ఆయన్ను తెలుసుకుంటే నేను మోక్షం పొందటం ఏమిటి? ఆయన కర్మ జన్మ దివ్యమైనవి, ఆయనకి కర్మఫలము అంటదు, ఆయనకు కర్మ పట్ల ఆసక్తి లేదు. తెలుసుకున్నాను నేను. తెలుసుకుంటే నాకెక్కడిది మోక్షం? ఇక్కడ దుఃఖం అలాగే ఉందే. భగవంతుడు జన్మ దివ్యమైనటువంటిదే. మనకి చాలాసార్లు అనేక కథల్లో మనం తెలుసుకున్నాం కదా, భగవంతుని యొక్క జన్మ దివ్యమైనటువంటిది, ఆయన కర్మ ఎంతో దివ్యమైనటువంటిది, ఆయన చేసేదంతా కూడా లీల. అవి నిజానికి అదంతా కూడా భగవంతుని యొక్క లీల. ఆయన ఏం చేసినా కానీ అది లీల. ఆయనకి ఏం కర్మలు అంటుకుంటాయి? ఆయనకి ఎప్పుడు ఏ కర్మ కూడా అంటుకోదు. ఆయనకి ఫలాల గురించినటువంటి ఆలోచన ఆయనకి ఎందుకు ఉంటుంది? ఆయన లోకం కోసం చేస్తున్నారు, ఆయన బిడ్డల కోసం చేస్తున్నారు. అంతేగాని ఆయన ఏం చేసినా కానీ ఆయనకి ఫలాల పట్ల ఆసక్తి లేదు. ఆయనకు ఆ కర్మలేవి కూడా అంటవు. ఆయన కర్మబంధంలో పడేవాడు ఎందుకు అవుతాడు? ఆయన కర్మబంధంలో పడనే పడడు. ఆయన జన్మ దివ్యమే, ఆయన కర్మ దివ్యమే. ఇది మనకు తెలిసింది. బాగానే ఉంది. ఇప్పుడు మరలా నాకు ఇంకా మరలా జన్మ రాదా అన్నది. నాకు జన్మ రాకుండా ఉండాలి. ఇప్పుడు నేను కర్మబంధంలో పడకుండా ఉండాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ కర్మబంధంలో నేను పడుతూనే ఉన్నాను కదా. ఎందుకని పడుతున్నాను? ఇదిగో నేను ఈ పనులన్నీ చేస్తున్నాను. కొన్ని మంచి పనులు చేస్తున్నాను, కొన్ని చెడ్డ పనులు చేస్తున్నాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి దాని ఫలితం నేను అనుభవించాల్సి వస్తుంది. అనుభవించాల్సి వస్తుంది అన్నప్పుడు మరలా నేను జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఆయన చెప్పినట్లుగా ఆయన గురించి అయితే నేను తెలుసుకున్నాను. ఆయన కర్మ జన్మ చాలా దివ్యమైంది. ఆయనకు ఆ ఫలాల పట్ల ఆసక్తి లేదు, ఆయన కర్మబంధంలో పడడు అని నాకు తెలుసుకున్నాను. తెలుసుకున్నప్పటికీ కూడా ఇక్కడ నా దుఃఖము అలాగే ఉంది. నేను ఈ కర్మలన్నీ చేస్తున్నప్పుడు
ఈ కర్మల యొక్క ఫలాలు నేను అనుభవించాల్సే వస్తుంది, కాబట్టి మళ్ళీ నాకు జన్మలు తప్పటం లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది, గట్టిగా ఉంది. దీని గురించి మనం మాట్లాడుకోవటానికి ముందుగా ఒక చిన్న సంభాషణ విందాం. ఈ కుండ మంచి సంతోషంగా ఉంది, చాలా హుషారుగా ఉంది, ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా సంతృప్తిగా ఉందన్నమాట. ఎప్పుడు కూడా అలాగా ఆనందంగా ఉంది. ఈ కుండ ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉందన్నమాట. ఈ శ్రోమని ఏడుస్తుంది. అప్పుడప్పుడు కూడా ఏమో నా బ్రతికెలా ఉందో ఏమిటో, ఎప్పుడు నేను పగిలిపోతానో తెలియదు, ఏమైపోతానో తెలియదు, ఎక్కడ పడితే అక్కడ అన్నట్లుగా అలా పెట్టేస్తున్నారు, గట్టిగా పెడుతున్నారు. ఎప్పుడు పుట్టుకుమని పగిలిపోతానో ఏంటో తెలియదు. ఒక్కొక్కసారి ఏమో ఏవో వాసన వచ్చేవి నాలో పడేస్తున్నారు, ఒక్కొక్కసారి ఏమో కుళ్ళిపోయినవి ఇలాంటివి కూడా నాలో పడేస్తున్నారు. ఏంటో పాడు బ్రతుకు అయిపోయింది. ఏం బ్రతుకో ఏమిటో, ఎప్పుడు ఈ బ్రతుక్కి అంతమో ఏమిటో తెలవటం లేదు, ఎప్పుడు పగిలిపోతానో ఏంటో తెలవటం లేదు. కానీ ఈ కుండేమో ఏడుస్తుంది. ఏడుస్తున్నటువంటి ఈ కుండ, ఎప్పుడూ సంతోషంగా ఉండేటటువంటి ఈ కుండను చూసి, ఎందుకు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నావు? నీకు అసలు ఎప్పుడూ దుఃఖం అనేది రాదా? ఎప్పుడు శాంతిగా ఉంటావే, ఏది జరిగినా నువ్వు శాంతిగానే ఉంటావే. నువ్వు కూడా నాలాంటి కుండవే కదా, పగిలిపోతామనేటటువంటి భయం లేదా నీకు? కింద పడ్డప్పుడు కొంచెం ఇరిగిపోతామనేటటువంటి భయం లేదా? ఎప్పుడన్నా నీకు చిల్లు పడుద్ది అనేటటువంటి భయం కూడా లేదా? నీ లోపల కుళ్ళిపోయిందేసిన వాసన వచ్చేదేసిన ఇలాగే నవ్వుకుంటూ ఉంటావెందుకు? ఎప్పుడు నవ్వుకుంటావెందుకు? ఇది ఎలా నీకు కుదురుతుంది అని అడుగుతుంది ఈ కుండ. ఈ కుండని అడుగుతుందన్నమాట. ఈ కుండ సమాధానం చెబుతుంది. ఏమని సమాధానం చెబుతుంది? పిచ్చి ముఖమా, నేను కుండనే, నువ్వు కుండవే. నేను కుండనే, నువ్వు కుండవే. నేనెందుకు సంతోషంగా ఉంటున్నాను అంటే నన్ను నేను తెలుసుకున్నాను కాబట్టి. నన్ను నేను తెలుసుకున్నాను కాబట్టి నేను సంతోషంగా ఉంటున్నాను. నువ్వేమో నిన్ను నువ్వు తెలుసుకోలేదు కాబట్టి అదిగో ఆ విధంగా ఎప్పుడు ఏడుస్తూ 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 జీవితాంతం ఏడుస్తూనే ఉంటున్నావు. అప్పుడు ఈ కుండ ఆశ్చర్యంగా అంటుంది, అదేంటి, నన్ను నేను తెలుసుకోవటం ఏంటి? నువ్వేమో నిన్ను నువ్వు తెలుసుకున్నాను అంటున్నావు, నేనేమో నన్ను నేను తెలుసుకోలేదు అంటున్నావు. నన్ను నేనెందుకు తెలుసుకోలేదు? నేను కుండనే కదా. నువ్వు కుండవే, నేను కుండనే. ఇంకా ఏంటి తెలుసుకునేది? ఏంటి ఇక్కడ తెలుసుకునేది? ఏంటి? ఏదో దాస్తున్నావు నువ్వు, ఏదో నువ్వు దాస్తున్నావు. లేకపోతే ఈ మాట ఏంటి? అసలు ఈ మాటకి ఏమన్నా అర్థం ఉందా? నన్ను నేను తెలుసుకున్నాను, నిన్ను నువ్వు తెలుసుకోలేదు, నిన్ను నీవు తెలుసుకోకపోవటం వల్లనే నీకు ఈ దుఃఖము, నిన్ను నువ్వు తెలుసుకోకపోవటం వల్లనే నీకు దుఃఖము అని అంటున్నావు. నాకేమీ ఇది నమ్మశక్యంగా లేదు. సరే, నిన్ను నువ్వు తెలుసుకున్నాను అంటున్నావు కదా, ఏం తెలుసుకున్నావు? నాకంటే ఎక్కువ నువ్వేం తెలుసుకున్నావు? ఇక్కడ ఏం తెలుసుకున్నాను అంటే నేను మట్టిని అని తెలుసుకున్నాను. ఈ కుండగా ఈ ఆకారము అనేటటువంటిది తాత్కాలికమే అనేది తెలుసుకున్నాను. కుండగా
ఇప్పుడు ఉన్న ఈ ఆకారము ఏదైతే ఉందో ఈ ఆకారము తాత్కాలికమైనటువంటిది అని తెలుసుకున్నాను. నా యథార్థమైనటువంటి స్వరూపము మట్టి అని తెలుసుకున్నాను. నా యథార్థమైనటువంటి స్వరూపము మట్టి అని నేను తెలుసుకున్నాను. మట్టిగా యథార్థమైనటువంటి నేను ఎప్పుడూ కూడా ఇరిగిపోను. నేనెప్పుడు ఇరిగిపోయేవాడిని కాదు, నేనెప్పుడు పగిలిపోయేవాడిని కాదు, నేనెప్పుడు చిల్లు పడేవాడిని కాదు. నేను ఎప్పుడూ మట్టిగానే ఉంటాను. ఈ రూపం తీసుకోకముందు నేను మట్టిగానే ఉన్నాను, ఇప్పుడు నేను మట్టిగానే ఉన్నాను. ఈ రూపం తాత్కాలికమైనటువంటిది. 4 రోజుల్లో ఇది పగిలిపోతుంది. పగిలిపోయిన తరువాత కూడా నేను మట్టిగానే ఉంటాను. మరి ఇప్పుడు నేను ఎందుకు ఏడవాలి? అసలు నాకు ఏడవలసిన అవసరం ఏమిటి? నేను పగిలిపోయేవాడిని కాదు, ఇరిగిపోయేవాడిని కాదు, పాడైపోయేవాడిని కాదు, తగలబడేవాడిని కాదు. ఎప్పుడూ మట్టిగానే ఉంటాను. నేను ఎప్పుడూ మట్టిగానే ఉంటాను. అందుకని నేను ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాను, అంతే. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోలేదు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోలేదు కాబట్టి నీవు ఇక్కడ దుఃఖపడుతున్నావు. నువ్వేమనుకుంటున్నావు? కుండను అనుకుంటున్నావు. నేనేమనుకుంటున్నాను? మట్టిని అనుకుంటున్నాను. నువ్వు ఆలోచించు, నువ్వు మట్టివా కాదా? నువ్వు కుండవని ఎందుకు అనుకుంటున్నావు? తాత్కాలికమైనటువంటి ఈ రూపాన్ని పట్టుకుని ఈ రూపమే నేను అని నువ్వు భ్రమ చెందుతున్నావు. నీ యథార్థమైన రూపము మట్టి. నీ యథార్థమైనటువంటి రూపము మట్టి. అదేమో నువ్వు తెలుసుకోకుండా తాత్కాలికమైనటువంటి ఈ రూపము ఏదైతే ఉందో ఈ రూపము నువ్వు అనుకుంటున్నావు. కుండ అనేటటువంటిది ఈ రూపానికి పెట్టినటువంటి పేరు. కుండ అనేది ఈ రూపానికి పెట్టినటువంటి పేరు. నీ పేరు కుండ కాదు, నీ పేరు మట్టి. నీ పేరు మట్టి. నువ్వెప్పుడూ కూడా మారేదానివి కాదు. ఇది నీవు అర్థం చేసుకొని నేను మట్టిని అని నిన్ను నీవు ఆ విధంగా చూసుకుని నువ్వు ఇప్పుడు కుండగా చూసుకుంటున్నావు. అందుకే ఏడుపు అంతా. నువ్వు కుండగా నిన్ను చూసుకుంటున్నావు, నీ ఏడుపు అంతా అందుకే. కుండగా చూసుకోవటం అనేది వదిలిపెట్టి నీ యథార్థమైనటువంటి స్వరూపము మట్టిగా నిన్ను చూసుకున్నట్లయితే ఎమ్మటే నీకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? నేను పగిలిపోయేదాన్ని కాదు, అరిగిపోయేదాన్ని కాదు, కరిగిపోయేదాన్ని కాదు, నాశనమయ్యేదాన్ని కాదు, మట్టిగా నేను ఎప్పుడు ఉంటాను అని నీకు తెలుస్తుంది. నీకు అప్పుడు ఏ బాధ లేదు. ఇది ఈ కుండలో సంభాషణ. దీన్ని అర్థం చేసుకుంది ఈ కుండ. దీన్ని అర్థం చేసుకుని అయితే నువ్వు మట్టే, నేను మట్టేనా? అవును, నేను మట్టిని అని తెలుసుకున్నాను. నా వంక నేను చూసుకున్నాను అనుకో, నాకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? నేను మట్టిని అని తెలుస్తుంది. నా వరకు నేను మట్టిని అని నాకు తెలుస్తుంది. అలాగే నువ్వు కూడా మట్టివే అన్నది నాకు తెలుస్తుంది. నువ్వు మట్టే, నేను మట్టే. నువ్వు మట్టే, నేను మట్టే అనే ఆలోచన ఎందుకు? మనిద్దరమీ కూడా మట్టిగా ఒక్కటే కదా. మనం అసలు వేరుగా ఎక్కడున్నాము? కుండగా వేరుగా ఉన్నాము.
మట్టిగా ఏకంగానే ఉన్నాము. ఈ రూపం పోయిందనుకో, ఈ రూపం పోయినప్పుడు మనల్ని తయారు చేసిన వాడు వచ్చి ఏం చేస్తాడు? మన ఇద్దరిని ఏకం చేస్తాడు. మన ఇద్దరిని ఏకం చేసి ఏకంగానే ఉంచుతాడు. అలా మనము ఎప్పటికైనా ఏకంగా ఉండేవాళ్ళమే. మనం రెండుగా కాదు, లేదా అనేకంగా కాదు, ఎప్పుడూ ఏకమే మనం. ఇప్పుడు ఈ రూపాన్ని బట్టి నువ్వు అనేకం అనేకము అనేకము అనుకుంటున్నావు. మన పక్కన ఉన్న కుండల్ని చూసి అనేకము అనేకము అనుకుంటున్నావు. అనేకంగా కాదు, మన ముందు ఏకంగానే ఉన్నాం, మట్టిగానే ఉన్నాము. ఎప్పుడు మనం ఏకంగానే ఉన్నాము. కుండగా చూసుకున్నంత వరకు వేరువేరుగా వేరువేరుగా కనపడుతూ, వేరువేరు ఆలోచనలు చేస్తూ, వేరువేరు రూపాలతో ఉన్నట్లుగా ఉంది. కానీ మట్టిగా మనల్ని మనం చూసుకున్నట్లయితే మట్టిగా మనం ఏకమయ్యే ఉన్నాము. చూడు, నువ్వు అలాగే ఉన్నావు, నేను ఇలాగే ఉన్నాను. ఏమాత్రమన్నా తేడా ఉందా మనలో? ఏ తేడా లేదు. ఒక్కటిగానే ఉన్నాం, మట్టిగా ఒక్కటిగానే ఉన్నాం. అర్థమైంది? అంటే నువ్వు కుండ కాదు, నువ్వు మట్టి అని నిన్ను తెలుసుకున్నా, అలాగే నేను కుండ కాదు నేను మట్టి అని తెలుసుకున్నా, ఈ రెండు ఒక్కటే అన్నమాట. అయితే అంతే కదా. మనం నిన్ను తెలుసుకున్నా నన్ను తెలుసుకున్నా ఒక్కటే. ఎందుకని? నువ్వు మట్టే నేను మట్టే కాబట్టి. ఇప్పుడు నన్ను తెలుసుకున్నావు అనుకో, ఏమని? నేను కుండ అని అంటున్నటువంటి కుండను కాదు, కుండ అనేది తాత్కాలికమైనటువంటి రూపము, నామరూపము. నేను స్వరూపత మట్టిని అని నీవు నన్ను తెలుసుకున్నావనుకో, నేను మట్టిని అని నన్ను తెలుసుకున్నావనుకో, నన్ను తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? నీవు అట్టివాడివి అనేది తెలుస్తుంది. నీకు ఇదిగో ఈ రూపం తాత్కాలికమే. తాత్కాలికమైనటువంటి ఈ రూపాన్ని తీసేసి నీవు ఆలోచించినట్లయితే నీవు మట్టివే అని తెలుస్తుంది. తాత్కాలికమైనటువంటి నా రూపాన్ని తీసేసి నా గురించి ఆలోచించితే నేను మట్టిని అని తెలుస్తుంది. తాత్కాలికమైనటువంటి ఈ రెండు రూపాలు కూడా తీసేస్తే మనం మట్టిగా ఏకమయ్యే ఉన్నాము అనేటటువంటిది నీకు తెలుస్తుంది. ఇది ఈ విధంగా ఈ సంభాషణ జరిగింది. ఇదే సంభాషణ ఇప్పుడు ఇక్కడ మనం తీసుకొస్తే భగవంతుడు ఏం చెప్తున్నారు అక్కడ? ఆయన కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నా జన్మ నా కర్మ దివ్యమైనటువంటివి అని తెలుసుకో అని చెప్పారు. అలాగే నాకు ఏ ఫలాల పట్ల ఆసక్తి లేదు కాబట్టి నన్ను ఏ కర్మ బంధించదు అని చెప్తున్నారు. ఈ విధంగా నువ్వు తెలుసుకున్నట్లయితే నీవు మరలా జన్మ లేకుండా చేసుకుంటావు, ఏ కర్మబంధంలోనూ కూడా నీవు పడవు అనేది చెప్తున్నారు. ఇక్కడ అర్థం ఏమిటిది? అందుట్లో ఆయన ఇంకొకటి కూడా చెప్పారు. ఏమని చెప్పారు? అజోపి సన్ అవ్యయాత్మ, నేను పుట్టుక లేనటువంటి వాణ్ణి, నేను వ్యయం కానటువంటి వాణ్ణి, నేను పుట్టుక లేనటువంటి వాణ్ణి, నేను వ్యయం కానటువంటి వాణ్ణి. అంటే ఏమిటి? నేను నాశనం కానిటువంటి వాణ్ణి, మరణించినటువంటి వాణ్ణి. మరణించినప్పుడు మళ్ళీ జన్మమే అన్నది లేనే లేదు. అంటే జనన మరణాలు లేనటువంటి శాశ్వతుడను నేను. అంటే నీవు ఆకారం కాదా? అవును, నేను ఆకారాన్ని కాదు,
అవ్యయ ఆత్మ, నేను ఆత్మస్వరూపాన్ని. అంటే నీవు ఇప్పుడు నన్ను దేహంగా చూస్తున్నావు, దేహంగా నువ్వు చూడవద్దు, నన్ను ఆత్మస్వరూపుడిగా చూడు. చావు పుట్టుకలు లేనటువంటి ఆత్మస్వరూపుడిగా నన్ను చూడు. నాశనమయ్యేటటువంటి అల్పమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ దేహంగా చూడబాక నన్ను జనన మరణాలు లేనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మగా నన్ను చూడు. ఆత్మగా నాకు ఏ దేహము లేదు, నిరాకారమైనటువంటి అనంతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపంగా నన్ను చూడు. అవసరమైనప్పుడు ఆ దేహాలు ధరిస్తున్నాను అంతే. ఆ దేహాలు కాదు నేను, అవి ఆగంతుకం. అప్పుడప్పుడు అలాగా అవసరాన్ని బట్టి ఆ దేహం ధరిస్తున్నాను. కానీ యథార్థమైనటువంటి నా స్వరూపము ఆత్మ. బాగానే ఉంది. అలాగే నీ గురించి కూడా నేను నీకు చెప్పాను. ఏమని చెప్పాను? నీవు కూడా ఆత్మస్వరూపుడవే అని చెప్పాను. నువ్వు కూడా దేహం కాదు, నీవు కూడా నిత్యుడవే అని చెప్పాను. నీవు కూడా నిత్యుడవే అని చెప్పాను. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య అని చెప్పాను నీ గురించి. నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి నీవు, ఆత్మస్వరూపానివి నీవు అని నీకు చెప్పాను కదా. ఇప్పుడు నీవు నిరాకారమే, నేను నిరాకారమే. ఈ విధంగా నీవు తెలుసుకున్నట్లయితే ఏమవుతుంది? నీకు ఇక మరలా నీకు జన్మ లేదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? నేను నిరాకారము, ఆత్మస్వరూపము అనేది నీకు తెలుస్తుంది. అలాగే నేను నిరాకారము, ఆత్మస్వరూపము అనేది నీకు తెలుస్తుంది. రెండు నిరాకారాలు లేనే లేవు. ఇది కూడా నీకు తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు నీవు ఈ విధంగా నీవు భావన చేసుకున్నట్లయితే నన్ను దేహంగా చూడమాక, నిన్ను కూడా దేహంగా చూడబాక, ఈ దేహాలు అనేటటువంటివి నేను అవసరార్థం తీసుకుంటున్నాను, నీకేమో ఈ దేహం అనేది ప్రారంధం వల్ల వచ్చింది కాబట్టి నీకు మరలా ఇంకా దేహాలు రాకుండా ఉండాలి అనుకున్నప్పుడు నన్ను దేహంగా కాకుండా ఆత్మగా, అవ్యయ ఆత్మస్వరూపంగా నన్ను చూడు. అలాగే నిన్ను కూడా నీవు ఆ విధంగానే అర్థం చేసుకో. ఆ విధంగా అర్థం చేసుకున్నప్పుడు ఇంకా నీకు కూడా ఇక దేహాలు రావు, అంటే మరలా జన్మలు రావు, మరలా ఇంకా నీకు జన్మలు రావు, ఇంకా నీవు కర్మబంధంలో పడనే పడవు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ దృష్టి ఏర్పరచుకున్నట్లయితే ఇక్కడ మరలా బంధంలో పడకుండా ఉండటానికి కుదురుతుంది. ఇది తత్వతః తెలుసుకోవటం అంటే. తత్వతః అంటే భగవంతుని గురించి తెలుసుకుంటే భగవంతుడు నిరాకారుడు, అనంతుడు, జనన మరణాలు లేనటువంటి వాడు అనేది భగవంతుడి గురించి తెలుసుకుంటే అది నిజానికి ఆత్మ గురించి పరోక్షంగా తెలుసుకున్నట్లనమాట. ఆత్మ గురించి పరోక్షంగా తెలుసుకుంటే అది ఎప్పుడూ కూడా నీకు ఉపయోగపడేది కాదు. అపరోక్షంగా తెలుసుకోవాలి. అపరోక్షంగా ఏంటి? ఆ ఆత్మ ఏదో కాదు, నీవే అని తెలుసుకున్నప్పుడే ఇది తత్వతః అనబడుతుంది. ఇదే జ్ఞాన తపస్సు అనబడుతుంది. ఆ విధంగా నీవే ఆత్మస్వరూపానివి. ఈ దేహం ప్రారబ్ధవశాత్తు వచ్చింది, నిన్ను నీవు తెలుసుకుంటే ఇక దేహం రాదు. ఈ దేహం ప్రారబ్ధవశాత్తు వచ్చింది, నిన్ను నీవు తెలుసుకుంటే ఏ విధంగా? యథార్థమైనటువంటి ఆత్మస్వరూపము నీవు.
ఆత్మస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకుంటే అది అపరోక్ష జ్ఞానము. తెలుసుకోవటం అంటే ఊరికే గురువు బోధ చేస్తున్నప్పుడు నేను దేహం కాదా, నేను ఆత్మన, తెలిసింది నాకు అని అలా తెలుసుకోవటం కాదు. తెలుసుకోవటము అంటే దేహానికి భిన్నంగా ఉన్నటువంటి నిరాకార స్వరూపమైనటువంటి నీ మీద నీ దృష్టి ఉండేలాగా చేసుకుని ఆ విధంగా నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండాలి. అది అపరోక్ష జ్ఞానము అనబడుతుంది. అలాంటి అపరోక్ష జ్ఞానం నీకు కలిగినప్పుడు మాత్రమే నీవు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడగలవు అనేటటువంటిది మనకు ఇక్కడ మన తండ్రి చెబుతున్నారు. ఇది తత్వతః తెలుసుకోవటం అంటే. నిరంతరము కూడా ఆ దృష్టితో ఉండటము ఏదైతే ఉందో అదే జ్ఞాన తపస్సు అని అన్నారు. అప్పుడేమవుతుంది, ఈ మాలిన్యాల నుంచి మనం బయటపడటానికి వీలవుతుంది అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం. పూర్వై ముముక్షుభి, పూర్వం ముముక్షువులందరూ కూడా, ముముక్షువులంటే ఎవరు? మోక్షం పొందాలి, ఈ దుఃఖం నుండి బయటపడాలి, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి, ఈ సంసార సాగరం నుంచి బయటపడాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో, దుఃఖం నుంచి బయటపడాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముముక్షువులు అనబడుతున్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ముముక్షువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేశారంట, ఇలాగే తెలుసుకున్నారట. ఏది తెలుసుకున్నారు? ఇదిగో ఇదే తెలుసుకున్నారు. ఈ జ్ఞానము ఎప్పటిది? పురాతనమైనటువంటిది, అవ్యయమైనటువంటిది, రహస్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఈ జ్ఞానమే తెలుసుకుని వాళ్ళందరూ కూడా ఏం చేశారు? కర్మల నుంచి బయటపడటం అనేది జరిగింది. కర్మబంధం నుంచి బయటపడటం జరిగింది. ఏదైతే ఇప్పుడు నీకు నేను చెప్తున్నానో దీన్ని వాళ్ళు తెలుసుకొని దీని ప్రకారంగా వాళ్ళు కర్మలు ఆచరించటం వల్ల కర్మబంధం నుండి బయటపడి వాళ్ళందరూ కూడా మోక్షం పొందారు. కాబట్టి నీవు కూడా మన మహర్షులు ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే నీవు కూడా నడుచుకున్నట్లయితే మన పూర్వీకులు మోక్షం పొందినటువంటి మన పూర్వీకులు ఏ జ్ఞానంతో వాళ్ళు కర్మలు ఆచరించారో అదే జ్ఞానాన్ని నీవు కూడా అవగాహన చేసుకుని ఆ దృష్టి ఏర్పరచుకుని, అంటే జ్ఞాన దృష్టి ఏర్పరచుకొని నీవు కూడా వాళ్ళలాగానే కర్మలు ఆచరించినట్లయితే నీవు కూడా మోక్షం పొందగలవు అనేటటువంటిది ఇక్కడ నాకు చెబుతున్నారు. ఏ విధంగా వాళ్ళు కర్మలు ఆచరించారు? ఏ దృష్టి ఏర్పరచుకుని వాళ్ళందరూ కూడా కర్మలు ఆచరించారు? వాళ్ళు ఆచరించిన విధంగానే నువ్వు కర్మలు చేయి. వాళ్ళు ఆచరించిన కర్మలే నువ్వు కూడా చెయ్యి. వాళ్ళు ఏం చేశారో నువ్వు కూడా అలాగే చెయ్యి, అవే చెయ్యి, అలాగే చెయ్యి. అలాగే చేస్తే వాళ్ళందరూ మోక్షం పొందారు, నువ్వు కూడా మోక్షం పొందుతావు. సరే, వాళ్ళు ఏ విధంగా చేశారు? ఏ విధంగా చేశారు అంటే నాకు కర్మలు అంటవు అని ఆ దృష్టి ఏర్పరచుకుని కర్మలు చేశారు. ఇప్పటి వరకు కూడా మనకు అదే కదా చెప్పారా తండ్రి? ఏ దృష్టి ఏర్పరచుకున్నారు? నాకు కర్మలు అంటవు. కర్మలు అంటవు అంటే ఎట్లా కుదురుతుంది? నేను చేస్తున్నాను అని అంటే అది నన్ను అంటుకున్నట్లే. నేను చేస్తున్నాను అని
మనం అంటే ఆ కర్మ నాకు అంటుకున్నట్లే. నువ్వు చేసావా, అయితే దాని ఫలం అనుభవించు. ఆ ఫలము అనుభవించటానికి ఈ జన్మలోనో లేకపోతే పై జన్మలోనో నువ్వు అనుభవించి తీరాలి. కాబట్టి నీకు అవసరమైతే మళ్ళీ ఇంకొక జన్మ తప్పదు అంటే అంటేసుకుందన్నమాట. మరి కాబట్టి ఏ విధంగా చేశారు? నాకు కర్మలు అంటవు అనేటటువంటి దృష్టితో వాళ్ళు కర్మలు చేశారు. కర్మలు అంటవు అని అనుకోవాలి అంటే ఏం చేయాలి? నువ్వు కర్మలు అంటనటువంటి ఆత్మస్వరూపము నేను అని నువ్వు తెలుసుకొని ఆత్మస్వరూపంగా నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ కర్మలు చేస్తున్నటువంటిది ఈ దేహము, నేను కర్మలు చేయనటువంటి ఆత్మస్వరూపాన్ని అని నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది సాధన. దేహమా కర్మలు చేస్తుంది, నేనా ఆత్మస్వరూపాన్ని. దేహం కర్మలు చేస్తుంటే నేను గమనిస్తూ ఉన్నాను, నేను సాక్షినై ఉన్నాను. దేహం కర్మలు చేసుకుంటుంది, నాకు వీటితో సంబంధము లేదు. ఈ విధంగా మన పూర్వీకులందరూ కూడా మోక్షం కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగానే చేశారు. దుఃఖం నుండి బయటపడాలి అనుకున్న వాళ్ళు ఇదిగో ఈ విధంగానే చేశారు. అందుకని నువ్వు కూడా అలాగే చెయ్యి. బాగుంది, సరే, బాగానే ఉంది. ఇక్కడ ఈ కర్మలు అన్నప్పుడు వీటి గురించి కొంత అవగాహన ఏర్పరచుకోవాల్సి ఉంది. అలాగే వాళ్ళందరూ చేశారు అలాగా అని ఈ దేహం చేస్తుంది, నేను ఆత్మను అని అనుకోవటం వల్ల నిజానికి అని అనుకోగలమా? ఇంకేదైనా లోతుగా ఆలోచించాల్సినటువంటి విషయం ఉందా ఇక్కడ? ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మన తండ్రి తెలియజేయబోతున్నారు. కిం కర్మ కిమకర్మేతి కవయో అప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షస్య అశుభాత్. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, ఏది కర్మో ఏది అకర్మో తెలవక అనేక మంది మేధావులే మోహంలో పడిపోతున్నారు, గందరగోళంలో పడిపోతున్నారు, భ్రమల్లో పడిపోతున్నారు. కర్మబంధం నుంచి బయటపడాలి, కర్మబంధం నుంచి బయటపడితేనే నువ్వు మోక్షం పొందుతావు. అసలు కర్మ అంటే ఏమిటో తెలవాలి, కర్మతో పాటే అకర్మ అంటే ఏమిటో కూడా నీకు తెలవాలి. కేవలము ఈ కర్మలు నాకు అంటవు, నేను ఆత్మస్వరూపాన్ని అని అనుకుంటే సరిపోదు, ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఉంది ఇక్కడ. అలా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏది తెలుసుకోవాలి? కర్మ అంటే ఏమిటో అకర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ రెండు బాగా తెలుసు అని అనుకుంటున్నటువంటి మేధావులకే తెలవటం లేదు. తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షస్య అశుభాత్. ఇప్పుడు నీకు ఆ రహస్యాన్ని నేను చెప్తాను. ఏ రహస్యాన్ని చెప్తావు? కర్మ అంటే ఏమిటో అకర్మ అంటే ఏమిటో నేను నీకు చెప్తాను. అనేక మంది ఆ రెండు తెలవక గందరగోళంలో పడిపోతున్నారు. నీకు నేను దాన్ని చెప్తాను. తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా. ఇది తెలుసుకుంటే, ఈ రహస్యాన్ని నువ్వు తెలుసుకుంటే మోక్షసే అశుభాత్, ఈ అశుభం నుంచి నువ్వు బయటపడిపోతావు. ఏది అశుభము అనబడుతుంది? ఇదిగో ఈ సంసారమే, ఈ జనన మరణమే అశుభము అనబడుతుంది. ఈ దేహ భావనే అశుభము అనబడుతుంది. మరల జన్మ, మరల మరణం, ఈ జనన మరణ చక్రం నుంచి
నువ్వు బయటపడతావు. ఎంత గొప్ప విషయం ఇది. నీవు ముక్తుడవవుతావు. ఎప్పుడో చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే ఈ దేహం ఉండగానే నీవు ఈ దేహం కాదు అని తెలుసుకొని నేను ముక్తుడను అని ఆ విధంగా ఆ ముక్తావస్థ ఏదైతే ఉందో, ఆ జీవన్ ముక్తావస్థ ఏదైతే ఉందో దాన్ని నీవు స్వయంగా అనుభవిస్తూ ఉంటావు. అలాంటి రహస్యాన్ని నేను నీకు చెప్పబోతున్నాను. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణచ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి. ఇప్పుడు ఇంకొక మాట చెప్పారు. కర్మ అకర్మ వాటితో పాటు వికర్మ అన్న మాట ఇంకోటి చెప్పారు. ఈ కర్మ యొక్క తత్వం గురించి నువ్వు తెలుసుకోవాల్సి ఉంది. అలాగే అకర్మ గురించి కూడా నువ్వు తెలుసుకోవాల్సి ఉంది. అంతేకాక వికర్మ అనే దాని గురించి కూడా నువ్వు తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే వీటి గురించి నువ్వు తెలుసుకోవాలి. వీటి తత్వం ఉన్నది చూసావా? వీటి తత్వం అనేటటువంటిది చాలా నిగూఢమైనటువంటిది. కాబట్టి వీటి గురించి నువ్వు సరైన అవగాహన ఏర్పరచుకోవాలి. కర్మ అకర్మ వికర్మ ఈ మూడిటి గురించి కూడా నీవు సరైనటువంటి అవగాహన ఏర్పరచుకోవాలి. ఇది చాలా రహస్యమైనటువంటిది. ఈ రహస్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే ఈ అశుభము నుండి నీవు బయటపడతావు. ఈ దుఃఖం నుండి, ఈ జనన మరణ చక్రం నుంచి నీవు బయటపడతావు అనేటటువంటిది మన తండ్రి ఇక్కడ చెబుతున్నారు. సరే, ఇక్కడ మనకు తెలిసిన రీతిలో కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి మనం ఆలోచించినట్లయితే పెద్దలు ఏం చెబుతున్నారు అని దీని గురించి మనం చూసినట్లయితే కర్మ అంటే ఏమిటి, ఇక్కడ శాస్త్రం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా మనం ఆచరణలో పెట్టడము ఏదైతే ఉందో అది కర్మ అన్నారు. సరే, కొంతమంది ఆ విధంగా చెప్పారు. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే నీవు చేసేటటువంటి ప్రతి క్రియాకలాపము కూడా కర్మే అని చెప్పారు. ఎందుకంటే భగవద్గీతలో కూడా ఆయన చెప్పారు, నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అన్నారు. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ అకర్మకృత్ అన్నారు. అంటే కర్మ జరగకుండా అసలు ఒక్క క్షణం కూడా సాధ్యం కాదు, కర్మ జరుగుతూనే ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఇక్కడ చేసేటటువంటి ప్రతి క్రియాకలాపము కూడా మనసుతో కానీ, వాక్కుతో కానీ, దేహంతో కానీ, ఈ మూడిటితో చేసేటటువంటి ప్రతి పని కూడా కర్మ అనేది కొంతమంది చెప్పారు. అలాగే అకర్మ అంటే ఏమిటి? కర్మ చేయకుండా కూర్చోవటం అకర్మ అన్నారు. మరి భగవంతుడు ఏం చెప్పారు అంతకుముందు మనకు? అసలు ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండటం అన్నది సాధ్యం కాదు అని ఆయన చెప్పారు. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు? అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండటము అని చెప్తున్నారు. సరే, బాగానే ఉంది, వాళ్ళు చెప్పినట్లే విందాం. అకర్మ అంటే చేయకుండా ఉండటం, కర్మ అంటే చేయటము. సరే, శాస్త్రం చెప్పినటువంటి కర్మలు చేయటము, అలాగే మన నిత్య జీవితంలో ప్రతి క్షణము కూడా జరుగుతున్నటువంటి కర్మలు ఎలా అయినా ఉన్నాయి, ఈ కర్మలన్నీ చేయటము అనుకోండి. ఇది కర్మ. అసలు ఏం చేయకుండా ఉంటే అది అకర్మ. మళ్ళీ ఈ వికర్మ అన్నది ఏమిటి? ఈ వికర్మ అనేటటువంటి దాన్ని కూడా పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు అంటే
వికర్మ అంటే శాస్త్రం నిషేధించినటువంటి కర్మలు చేయటం ఏదైతే ఉందో అది వికర్మ అంటున్నారు. శాస్త్రం నీకు ఇదిగో ఈ కర్మలు చేయకూడదయ్యా, ఇది మంచిది కాదు అని శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ కర్మలన్నీ కూడా నిషిద్ధ కర్మలు అంటారు. ఆ కర్మలు నువ్వు చేసినట్లయితే, శాస్త్రం వద్దు అని చెప్పిన వాటిని నువ్వు చేస్తే అది వికర్మ అని పెద్దవాళ్ళు చెబుతున్నారు. కొంతమంది ఏం చెబుతున్నారు అంటే ఇక్కడ వికర్మ అంటే విశేష కర్మ అని చెప్తున్నారు. విశేష కర్మ అంటే ఏమిటి? భగవంతునికి దగ్గరవటానికి చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, లేదా లోకానికి మేలు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు విశేష కర్మలు అనబడతాయి. అవి వికర్మ అనబడుతున్నాయి అని చెప్తున్నారు. ఒకళ్ళేమో నిషిద్ధ కర్మలు చేస్తే అది వికర్మ అంటున్నారు. కొందరేమో దేవుడి కోసం చేసే కర్మలు అవి విశేష కర్మలు అనబడుతున్నాయి, అది వికర్మ అంటున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇదంతా కూడా కర్మే కదా. నిషిద్ధ కర్మలైన కర్మలే, విశేష కర్మలైన కర్మలే. కాబట్టి వికర్మ అంటే కర్మే అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ అకర్మ, వికర్మ, కర్మతో పాటుగా ఈ రెండు కూడా ఉన్నాయి. ఈ రెండు ఇప్పుడు మనం చూసినట్లయితే వికర్మ అనేది ఏమిటి? అది నిషిద్ధమైనా సరే, అది విశేషమైనా సరే కర్మ కిందకే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి రెండే మిగిలినాయి. ఏమిటి ఆ రెండు? ఒకటి కర్మ, రెండు అకర్మ. తర్వాత శ్లోకంలో ఆ రెండిటి గురించే మాట్లాడుతున్నారు ఆయన. కాబట్టి ఇప్పుడే మనం తేల్చేసుకున్నాము. ఇప్పుడు మనకి రెండే మిగిలినాయి. ఒకటి కర్మ, రెండు అకర్మ. వీటి గురించి ఆలోచిస్తూ ఉండండి. వచ్చే వారం వీటి గురించి మాట్లాడుకుందాం. సరేనా? జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో